అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న మీ వార్తాటికి హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. గాయస్ మనోడు అయితే ఇలా హాస్పిటల్ పోతున్నాడా 27 ఏం చెప్తావు, మళ్ళీ అయ్యాలి కూడా డ్యూటీ మనకే పడ్డది. సాయంత్రం దాకా అటే ఉన్నాడు. ఇలా ఇక మధ్యాహ్నం మసాలా ఆయన అటే ఉన్నాడు. ఇక చాయ్ పానీ పీని అన్నీ ఆనే ఉంటాయి భీమ్ గల్లా. చూద్దాం మరి వ్లాగ్ ఎట్లా అవుతుంది ఇలా, ఓకేనా. మైకులు అయితే 2 కడుగుతున్నాం, ఒకటే ఉండే, ఇంకోటి మరి పాత దొరికింది. సో అటే కడుగుతున్నాం, చిన్న బాక్స్ లోడ్ పెట్టేసినాం. చలో చూడండి, 2 బైకులు అయితే కట్టేస్తున్నాం. మన మైక్ ఏది, అదా ఇదా గిదా ఏర్పడుతుంది కదా, రైట్. ఓకే గైస్, ఇక సీదా మైకులు కట్టుకొని బెంగళూరు అయితే వెళ్ళిపోయి మళ్ళీ టిఫిన్ చేసి ప్రశాంతంగా తిరగాలి. చూద్దాం మరి ఇలా ఫుడ్ ఏమేమి పెడతారో, ఓకేనా. చలో గాయస్, మైకులు అయితే పెట్టేసుకున్నా సెట్టింగ్. ఇక భీమగల అదే 2 దోశ వెనక్కించుకొని అయితే మనం ఇక ప్రచారంగా తిరగాలి. ఇక ఆడ ఎప్పుడు ఎత్తారో కూడా నమ్మకం లేదు నాకు. మధ్యాహ్నం మొత్తం చెప్పింది తెలియదు. చూద్దాం గాయస్, డేలో ఒక వర్క్ అయితే ఫుల్ అయిపోతుంది నాకైతే. చలో ఇక ప్రశాంతంగా తిరుగుదాం బెంగళ అయిపోయినా. చలో గాయస్, ఇట్లా మెల్ల ఒకటి దగ్గరమైన ఓడ అవుతున్నది. చూద్దాం అప్పడాక చూడండి గాయస్, ఒకటి అవుతుంది. ఇలా సండే కాబట్టి మనకు చికెన్ స్పెషల్ పెట్టారు. చికెన్, మటన్, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. తిని మళ్ళీ ప్రచారం పోవాలి. ఇలా జబర్దస్త్ వాళ్ళు వస్తారట, చూద్దాం. నాకు కూడా తెలియదు, వెళ్ళేది మనకి బ్లాగ్ అవుతుంది, ఓకేనా. చలో గాయస్. గాయస్ మా వాడు వస్తా అని చెప్పి షార్ట్ కొట్టిండు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రొయ్యాడు, అరే రొయ్యరే నువ్వు జిందాయిలా పేరుకి రావు. రొయ్య అని పేరు పెట్టిన అందుకే అన్నీ తప్పించుకునే గుణం ఉన్నాయి రావు దగ్గర. అయితే జబర్దస్త్ ఆర్టిస్టర్స్ వచ్చేసారు, బుల్లెట్ భాస్కర్ అలాగే నటి నరేష్ వచ్చేసారు. మీకు చూపిస్తాయి బ్యాక్ వ్యూలో, ఓకేనా. వేరే క్రౌడ్ మాత్రం వేరే ఉంది. దిగిరు కానీ మీరు దిగిన కూడా ఇంట్లో ఉంటే మనం గాడ ఇక దిగుడు లేదు. ఇక కొందరు కంప్లీట్ మేడికి వస్తారు యాక్చువల్లీ ఏంటంటే మనం బీజేపీకి ప్రచారానికి వెహికల్ పెట్టినాం కదా. అయితే బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళని ఇన్వైట్ చేశారు ఇవాళ. దాని గురించి అని చెప్పి మనకు బుల్లెట్ భాస్కర్ అలాగే నటి నరేష్ వచ్చారు. చూపించినా కదా, చూడండి. ఆల్మోస్ట్ వ్లాగ్ మొత్తం వాళ్ళ గురించి ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారండి, ఓకేనా. షేర్ వాటర్లో ఉన్నారు. అరే లడ్డు ముందు కనిపిస్తలేవు. భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే నాటి నరేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి అక్కలు, అన్నలు, చెల్లెలు అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి చెప్తానికి నరేష్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చెప్పట్లు. ఎన్ని సమస్యలున్నా అన్న తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు భాస్కర్లో మాట్లాడే తర్వాత నేను మాట్లాడతా. ఇందాక వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో చెప్పు. సరే, నరేష్ గారి కన్నా ముందు అన్న మాట్లాడతాడంట. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతారా?
సరే నువ్వు వెళ్ళిపోయినందుకు ఎవరు అమ్మా మీరందరూ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. మేము ఎప్పుడు కూడా ప్రచారంకి వెళ్ళడం ఫస్ట్ టైం ఇది. కేవలం నర్సన్న కోసం వచ్చాం. చాలా మంచి వ్యక్తి. సో ఆయన ఎటువంటి పదవి లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాడంటే పదవి వస్తే ఇంకా మంచిగా చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న మా తరపున మీ అందరికీ హామీ ఇస్తున్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా అన్ని ఇంటికి వెళ్ళని తీరుస్తాడు. చూశాను చాలా సౌమ్యుడు, పాపం నోట్లో మాట్లాడలేదు. అలా ఆవిడ ఎలా భరిస్తుంది. చాలా అమాయకుడు, చాలా మంచి వ్యక్తి. సో అన్నని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వార్డులో ఎవరెవరికి పింఛన్ రావట్లేదు, ఎవరెవరికి రేషన్ కార్డు లేదో నరేష్ గారు చెప్తారు. అది మనం 13వ తారీఖు మాట్లాడుకుందాం. ముందు అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని ఇక్కడ పిలిపించినందుకు అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నరసన్న గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ పదవి లేకముందే ఎన్నో పనులు చేశారన్న. సో పదవి వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తారని మా తరపు నుండి, భాస్కర్ల తరపు నుండి గ్యారంటీ ఇస్తాం మేము కూడా. సో మీ అమూల్యమైన ఓటుని కమలం గుర్తుకి ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకో మన పార్టీలో పెద్దల కన్నా పిల్లలు ఎక్కువ ఉన్నారు. సో ఇది మంచి శుభసూచకం. సో అందరూ మరొకసారి మీ విలువైన ఓటును కమలం గుర్తు మీద వేసి మా నర్సన్నని గెలిపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు అన్న మాట్లాడతారు. మా జై శ్రీరామ్ అందరికి రెండు చేతులతోని జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మీ వాగ్దాటికి విషయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మంచి విషయ స్ఫూర్తి ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రేపు ఉదయం అన్న గెలిచాక మీకు ఏ కష్టం ఉన్నా అన్న వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా తెచ్చండి మీరే. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ కలుసుకుందాం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకు అక్కడ బడాయిగూడ చౌరస్తా దగ్గరికి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు వస్తున్నారు. అక్కడికి మనం వెళ్దాము అందరం. లేదు అక్కడ ఏదో ప్రోగ్రామ్ నుంచి వెళ్దాం. గాయస్ జబర్దస్త్ ఫేమ్ అయితే వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు. ఇక్కడైతే విజయ శంకవరం ఉన్నది. ఇక్కడ అరవింద్ అన్నకి వస్తారంట. చూద్దాం, వీలైతే ఇద్దాం టైం ఉంటే. ఎందుకంటే మనది ఇప్పుడు ప్రచారం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా టైంగా వెళ్ళిపోవాలి మేము. చూద్దాం, ఓకేనా. చలో గాయస్ చూడండి, మంచిగా మిక్స్ చేసి ఇచ్చిండు. వేరే లెవెల్ కదా. ఇక్కడనే ఉన్నా, తిని వెళ్ళిపోము, ఓకేనా. చలో గాయస్, సౌండ్ వస్తుంది. బ్యాక్లు ఇస్తా వాయిస్. స్టోరీ ఏంటంటే అయిపోయింది ఆల్రెడీ ప్రచారం. ఆయన ఉండమంటారు అన్నారు. చూద్దాం మరి ఆ ప్రోగ్రామ్ అయిపోయేదాకా ఉండమంటారు కదా, తెలియదు. వీలైతే అది కూడా షూట్ చేస్తా, ఓకేనా. చలో కొండ గోదారమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి యోగేశ్వర నర్సయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. తోట గంగాధర్ గారు, నాకు దుఃఖం వచ్చి నేను అన్నా తప్ప నేను ఎవరిని విమర్శించలేదు. ఇది మన ఊరు సమక్ష మనమే మాట్లాడుకోవాలా. ఇది ఏంటంటే మనం అన్ని పార్టీలలో కలిసి ఇలా మనమే గాలి పట్టించుకుంటున్నాం. అవసరం లేదు. టీకా ఎంతమంది వేసుకుని ఒక్కసారి చేయలేవట్టు అక్క. టీకా వేసుకోలేదు అందరూ వేసుకురు కదక్క. టీకా వేసుకున్నాక ప్రాణాలు ఆయన పోడు. చచ్చుడు ఆగిందా లేదక్క. మన ప్రాణాలు కాపాడింది నరేంద్ర మోడీ కాదక్క. రూపాయి తీసుకుంటాక ఆ రోజు ₹1,00,000 ఇచ్చిన వాళ్ళం మన టీకాకు ప్రాణ భయంతో. కానీ ఒక రూపాయి లేకుండా మనకు టీకా వేసి కాపాడింది నరేంద్ర మోడీ కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేసిన ఆల్మోస్ట్ ఇవాళ డే మొత్తం ప్రచారానికి వెళ్ళిన. మనోడు అర్థం చాటు కొట్టిండు. రేపు ఆడెళ్తాడు. ఓకే గైస్, ఎందుకంటే నేను డైలీ ఏం చేస్తున్నా అది ఇస్తున్నా. సో ఎందుకంటే ప్రచారానికైనా కాబట్టి మొత్తం మనం ప్రచారాన్ని తీసిన వల్ల. ఓకే, ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.